సోహెల్లో చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, అంటూ ఉంటాడు. ఎంత ఫ్రెండ్లీ అయినా అది కోపంతో కాదు, అతని బాడీ లాంగ్వేజ్. అదే ఇబ్బంది పెట్టిందా? మస్తు సార్ లేదండి, అలా ఏం లేదు. బికాజ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అయ్యామని, తను ఏపో అంటే నువ్వు నేను కూడా ఏపో అంటారు. సో దట్స్ అలా ఇబ్బంది ఏం పెట్టలేదు. మీరు అన్నట్టు అది తన యాటిట్యూడ్ లో ఉంది కాబట్టి మా ఇంకా వీళ్ళు అండర్స్టాండ్. అది ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ అది వచ్చేదేం కాదు. ఒక్కొక్కసారి అర్థం చేసుకోదు, సంజయ్ సరే నేను కావాలని చెప్పలేదు చేసుకోవాలి అంటూ ఉంటా. ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ పర్సన్ అన్నమాట తను. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఇట్లా హ్యాండిల్ చేయాలి కదా. అట్లా మనం ఏంటంటే ఇక మన మాటలు మనము అంతా వేరే, అది క్లాసు మనమే మాస్ అట్లా. మొన్న ఒక ఇంటర్వ్యూలో మీరు చూసాను, రాహుల్ చేసినప్పుడు మంచి ఫుడ్ అంటే మీరు ఏమి ఇష్టపడతారు? ఇష్టపడండి ఏది? అన్ని తినేస్తా అన్న, అన్ని. ఏది మీకు ఇష్టమైన ఫుడ్ అంటే ఏది? I like to explore everything. Special గా ఇది కొత్త ప్లేసెస్ ఫ్రెండ్స్ అందరం లేదా మేమైనా అదేందో అర్థం కాదన్న. ఆమె మాత్రం మస్తు తింటది. దీనమ్మ నేనేమైనా తింటా అంటే సోయల్ చాలు ఇంకా వద్దు పక్క పెట్టు అని చెప్పేసి, ఎందుకు అర్థం కాదన్న అది. అదేందో అర్థం కాదు. ఈమె మాత్రం 2-3 సార్లు వేసుకుని తింటది. అదే నేను వచ్చేసరికి ఇంకా చాలు ఎంత తింటావు అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేస్తుంది. అలా ఏం లేదండి, ఊరికి ఎందుకు లావ్ అయిపోతారండి. మరి మీరే అవ్వలేదు అంటే అంటే లేదు, రీసెంట్లీ స్టార్టెడ్ లిమిటింగ్ మై ఫుడ్. అప్పటి నుంచి నేను తను కూడా లిమిట్ చేయమని చెప్తాను. హీరోయిన్స్ అంటే ఇప్పుడు అంతా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారు, మీరు ఎందుకు అంత రిజర్వ్డ్ గా ఉన్నారు? చాలా ఫ్రీగా ఉంటారు, అంతా మాట్లాడేస్తారు కదా. అంటే కొత్త కదా, కొత్త అంటే ఇద్దరు విశ్వకు మామూలేం కాదు. తర్వాత అతను ఇద్దరు అభిప్రాయ హీరోలే దొరికారు మీకు. అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు ప్రమోషన్స్ టైం బయట ఎప్పుడైనా కూడా మీరు ఆడియో ఫంక్షన్ లో కూడా 2 ముక్కలు మాట్లాడింది ఆవిడ. బట్ నర్వస్ అంటే యాక్చువల్ మేము ఏంటంటే ప్రీ రిలీజ్ లో మాట్లాడదాము, ఇక్కడ చాలా మంది మాట్లాడేసారు. ఎవరు వచ్చినా కూడా హీరో హీరోయిన్ స్పేస్ వాళ్ళకి ఉంటుందండి. ట్రూ యాక్చువల్లీ నేను అదే అనుకుంటున్నాను. బట్ దెన్ ఐ హావ్ లాట్ టు టాక్ ఇన్ ప్రీ రిలీజ్.